జిల్లా ఉలవపాడులో పోలీస్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో హైస్కూల్ సంఘం ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ లో 168 ఇళ్లను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను పరిశీలించారు. గంజాయి అక్రమ రవాణా ప్రత్యేక దృష్టి సారించారు. సరైన పత్రాలు లేని 37 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో స్థానిక ప్రజలతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డైల్ 122కు తెలియజేయాలని అధికారులు సూచించారు. హై స్కూల్ సంఘం ఏరియాలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఆ ఏరియాలో ఎలాంటి గంజాకి సంబంధించి గంజా ఉండకూడదు, అలాగే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ఆదేశాల మీద ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటిని చెక్ చేయటం, అలాగే అక్కడ బ్యాడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 37 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ లేనటువంటి 37 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాటి అన్ని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేయడం, అలాగే వాటికి సంబంధించి ఏమీ లేకపోతే వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఉలవపాడు గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కానీ ఈ గంజాకి సంబంధించి ఎలాంటి లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం, వాళ్ళతో మాట్లాడటం, అలాగే వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. అక్కడ ఆ ఏరియాలో లేకపోతే ఊళ్ళో ఎక్కడ గంజాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దానిని ప్రజలు పోలీసుకి తెలియజేసినట్లయితే వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది.